ఆజాద్ గారు, చాలామంది ఇప్పుడున్న సమస్య ఏంటంటే, పిల్లలు ఆస్తి రాసిచ్చాక తల్లిదండ్రులని పట్టించుకోవట్ల. హ్మ్. అన్నం గూడా పెట్టట్ల. హ్మ్. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు రాసిచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా? ఇట్లా గనుక సిట్యుయేషన్ ఉంటే? ఖచ్చితంగా బిఎస్ గారు. అదేంటంటే మీకు అది కూడా చెప్తాను. అందరికి కూడా తెలియాలి ఈ విషయం. ముఖ్యంగా ముందు దీనికి సమాధానం ఏంటంటే ఒక సూచన చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, మీ తదనంతరం మాత్రమే మీ పిల్లలకి చెందే విధంగా ఒక వీలునామా రాయండి. ఓకే. చాలామంది చాలామంది తెలియక ఏం చేస్తారంటే, మన పిల్ల ఎక్కడికెళ్తారులే అని చెప్పేసి గిఫ్ట్ డీడ్ చేస్తుంటారు. అవును. గిఫ్ట్ డీడ్ చేసేయంగానే ఆళ్ళ కొమ్ములొచ్చేస్తాయి. అవును. ఇంకా నాకెందుకులే ఇక మా నాన్న ఇచ్చేసాడు లేదా మా అమ్మ ఇచ్చేసిందని చెప్పి వాళ్ళని వృద్ధాశ్రమంలో జాయిన్ చేపించటం. లేదనుకుంటే ఆళ్ళని పట్టించుకోకపోవటం. అవును. మీరన్నట్టు ఎంతోమందిని మనం చూసాం. సో, దీనికి 2 రకాల ప్రొసీజర్ ఉందండి. ఒకటి మీరు గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్యాన్సిలేషన్ చేయండి. హ్మ్. అయితే మీరు గిఫ్ట్ ఇచ్చే సమయంలో ఒకవేళ మీరు తప్పని పరిస్థితిలో మీరు గిఫ్ట్ ఇవ్వాలంటే కండిషన్స్ పెట్టండి. ఓకే. ఎప్పుడైతే నన్ను మంచిగా చూసుకోవాలి, అన్నం పెట్టాలి. ఇట్లా కొన్ని ఏవైతే కండిషన్స్ అవి చూసుకుని లేకపోతే నేను ఎప్పుడైనా సరే గిఫ్ట్ ఇవ్వడం క్యాన్సిలేషన్ చేసుకునే రైట్ నాకుందనేది ఒకటి పెట్టండి. అంటే ఓకే. అందుకనే రైట్. ఏంటంటే అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. ఓహ్! చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒకటుంది. హ్మ్. సో, దాని ప్రకారంగా మీకు గనక అన్నం అలా పెట్టకుండా ఇబ్బంది పెడితే మీరు ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న ఆర్‌డీఓ గారుంటారు. ఆర్‌డీఓ గారికి మీరు కంప్లెయింట్ చేస్తే హ్మ్. ఆర్‌డీఓ గారు పిలిచి వాళ్ళకి దానికి సంబంధించిన ఏదైనా ఉంటే అది చూస్తారు. అచ్చా! అప్పుడు కూడా అవ్వకపోతే ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఎందుకంటే ఏదైతే ఉందో ఆ ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌కి సంబంధించిన క్యాన్సిలేషన్ చేసే అవకాశం ఉంటది. అలాగే మీరు సివిల్ కోర్ట్‌లో కూడా కేసేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే నేనంత కాదు అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నట్టుగా అవును. మనం ఆ విధంగా చేయొద్దని నేను చెప్తాను. అనుభవజ్ఞ న్యాయవాదిని కలిస్తే మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ సెట్ చేస్తారు. అవుతుంది. సెట్ అవుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ.